స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ శ్రావణ మాసం ప్రతిరోజు ప్రత్యేకమైనదే. శ్రావణ మాసంలో మధుస్రవ వ్రతం చేస్తారు కదా, దీని విశిష్టత ఏంటో తెలియజేస్తారా? ఈరోజు చాలా ప్రాంతాల్లో మధుస్రవ వ్రతం అనేటువంటి దాన్ని ఆచరిస్తూ ఉంటారు. మధుస్రవము అంటే ఏంటి అసలు? ఆ పేరు కూడా చాలా సంస్కృత భూయిష్టంగా ఉంది. మధు అంటే తేనె, స్రవము అంటే స్రవించేటువంటిది. మధుస్రవ వ్రతం అమ్మవారికి చేసేటువంటి వ్రతమే, కానీ ఆవిడికి చేసేటువంటి వ్రతాల్లో ఈ శ్రావణ మంగళవారం వ్రతము, మంగళగౌరీ వ్రతము, శ్రావణ శుక్రవారము ఇట్లాంటివి కాకుండా మధుస్రవము అన్నారు. మధుస్రవము అని అంటే ఏంటంటే తేనె స్రవించేటువంటిది. తేనె అంటే ఏంటి? తీపి. ఇక్కడ ప్రతీకాత్మకం అనమాట అండి ఇది. తేనె అంటే ఇక ప్రధానంగా మనం తేనె అని తీసుకోకూడదు, తీపి. ఎందుకంటే మధుమయ వాచి వేదం మనకి చెప్తుంది. మధుమయ వాచి అంటే మనం ఏదైతే మాట్లాడుతుంటామో అది ఎదుటివాడికి తేనె బొట్టు నాలిక మీద వేసుకున్నటువంటి అనుభూతిని కలిగించాలట. మనం మాట్లాడుతుంటే ఆ ఎదుటివాడు అలాంటి అనుభూతి పొందాలి. ఏం మాట్లాడుతుంటారో వీడు కత్తి కోస్తున్నట్టు మాట్లాడుతున్నాడు అనుకోకూడదు. మన మాట ఎదుటివాడికి తేనె బొట్టు నాలిక మీద వేసుకున్న అనుభూతిని ఇవ్వాలి. అటువంటి మధుస్రవం అమ్మా మా జీవితాలలో, మా కుటుంబంలో, మా సమాజంలో అందరూ కూడా మధుస్రవం అంతా తేనెలు పొంగి పొరాలి. ఆ రకంగా తేనెలాగా మా జీవితాలు ఉండాలని చెప్పడం కోసం అక్కడ మధుస్రవ వ్రతం అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేస్తారు. మామూలుగానే ఏదైతే తోరం ఉందో ఆ తోరాన్నే కట్టుకుంటారు, మామూలు పూజలే. కలశం పెడతారు, కలశం పెట్టిన తర్వాత ఆ పేరు మాత్రం తేనె సీసా ప్రత్యేకంగా తీసుకొస్తారు. తీసుకువచ్చి ఆ తేనెని ప్రతీకాత్మకం కింద పెట్టి అమ్మవారికి అభిషేకం చేస్తారు. తేనెతోటి చేసి అమ్మ నీకు చేస్తున్నాము, మా అందరి జీవితాల్లో కూడా తేనెలు కురిపించు, తేనె వానలు కురిపిందంటే చక్కగా మధురంగా మా జీవితాలన్నీ కూడా చెయ్యి అని అమ్మవారికి చేసేటువంటి పూజ, ఆ వ్రతమే మధుస్రవ వ్రతం. గురుగారు, శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలు చేస్తూ ఉంటారు, శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీ వ్రతాలు చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా మరికొందరు స్వర్ణ గౌరీ వ్రతం అని చేస్తూ ఉంటారు. ఈ వ్రతం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారు? బాగుందమ్మా. స్వర్ణ గౌరీ వ్రతం ఎన్నెన్ని వ్రతాలమ్మ శ్రావణ మాసంలో. ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే వ్రతాల పండగ, నోముల పండగ. అందులో ఒక వ్రతం ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్వర్ణ గౌరీ. గౌరీ ఏంటి అసలు? పార్వతీ అమ్మవారు, అందులో మనలో స్వర్ణ గౌరీ. అసలు గౌరీ అని ఎందుకు వచ్చింది అమ్మవారికి పేరంటే, మామూలుగా చెప్పేటువంటి భాష ఏంటంటే శివుడు తెల్లగా ఉంటాడు, కాళికాదేవి అంటే అమ్మవారి యొక్క రూపం నల్లగా ఉంటుంది. శివుడట చమత్కారంగా నేను చూసావా ఎంత తెల్లగా ఉన్నానో, నువ్వు చూసావా ఎలా అంత నల్లగా ఉన్నావు అన్నట్ట. అనేసరికి ఏమిట్రా ఇంత మాట అంటాడా నన్ను, చమత్కారం అని అనుకొని వెంటనే నేను కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి కాంతితోటి రావాలి అని అనుకొని శివుడి గురించి తపస్సు చేసిందట. ఎదురుగా ఉండొచ్చు, ప్రతీకాత్మకం అమ్మ ఇది. తపస్సు చేస్తే ఆ తపస్సు ద్వారా ఒక వరాన్ని ఆవిడ పొందిందట. ముందల అప్పటి నుంచి ఆవిడ గౌరీ అయిందట. అప్పటిదాకా నల్లగా ఉన్నటువంటి ఆ కాళికాదేవి గౌరీ అయింది. గౌరీ అంటే పసుపు, ఎరుపు, తెలుపు. నువ్వు ఒక్క తెలుపుగానే ఉన్నావయ్యా శివ, నేను చూడు ఇప్పుడు పసుపు, ఎరుపు, తెలుపు ఈ మూడు రంగులు కలిసి ఉంటే దాన్ని గౌరవర్ణము అంటారు. గౌరవర్ణము కలిగినటువంటిది గౌరీదేవి. అందువల్ల మంగళ గౌరీ అన్నమాట, శుభాల్ని ప్రసాదించేటువంటి గౌరీ. ఆ మంగళ గౌరీయే స్వర్ణ గౌరీ. సువర్ణ గౌరీ అంటే చక్కటి అక్షరాలతోటి అభిషేకించబడేటువంటిది, బంగారం ఆకారంలో ఉండేటువంటిది. అంటే గౌరవర్ణం కూడా బంగారు వర్ణానికి దగ్గరగా ఉంటుంది. ఆ స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో. ఈ స్వర్ణ గౌరీ వ్రతానికంటే మిగతా వ్రతాలలాగానే ఈ వ్రత విధానము. అయితే ఇందులో ఉండేటువంటి ప్రతీకాత్మకం ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నదేమో తేనెలు జీవితంలో కురవాలని చెప్పి, ఇదేమో ఐశ్వర్యానికి సంబంధించినది. స్వర్ణ గౌరీ వ్రతం అంటే ఎవరైతే
సరిగ్గా మాకు డబ్బులు రావటం లేదు, మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, చక్కగా నీకు తరుణోపాయం స్వర్ణ గౌరీ వ్రతం చేయి. స్వర్ణ గౌరీ వ్రతం చేసి, ఎందుకంటే ఆ అమ్మే తన యొక్క రంగుని మార్చుకుంది. అట్లాగే ఆవిడని ఎవరైతే స్వర్ణ గౌరీ పేరు మీదుగా వ్రతం చేస్తారో, ఇక్కడ కుటుంబం అంతా కలిసి కూర్చోవాలంది. కేవలం ఒక భార్య మాత్రమే కాదు, కుటుంబం అంతా కలిసి కూర్చొని ఆ అమ్మవారిని గనక పూజ చేస్తే నీ ఇంట్లో ధనవృష్టిని కురిపిస్తుందట స్వర్ణ గౌరి. అందువల్ల స్వర్ణ గౌరీ వ్రతము ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యలకి ఒక చక్కటి పరిష్కారం. అందరూ కూడా ఈ స్వర్ణ గౌరీ వ్రతం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఈ శ్రావణ మాసంలో పొందెదరుగాక. గురువుగారు, జాతక కథలు అంటే ఏమిటి? ఆత్మ లేదని చెప్పేటువంటి బౌద్ధ మతం పునర్జన్మ సిద్ధాంతాన్ని ఎలా అంగీకరించింది? దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? బాగుందమ్మా. జాతక కథలు అని అంటే పుట్టుకకి సంబంధించినటువంటి కథలు. ఏ ఒక్క వ్యక్తి కూడా పరిపూర్ణుడు ఒక్క జన్మలో కాలేడు అని చెప్పేటువంటివి జాతక కథలు. ఈ లోకంలో చాలా ప్రసిద్ధి బుద్ధుని జాతక కథలు. మొట్టమొదట బుద్ధుడు కాలేదట, బోధిసత్వుడు అనేటువంటి వాడు 547 జన్మలు ఎత్తిన తరువాత బుద్ధుడు అయ్యాడు అని ఆ జాతక కథల్లో ఉంది. 547 జన్మలు. ఏంటండి ఈ జాతక కథలు అని అంటే, ఒక వ్యక్తి ఒక జన్మలో ఎప్పుడూ పరిపూర్ణుడు కాడు. అందువల్ల జ్ఞానం అనేటువంటిది ఈ జన్మలో కొంత సంపాదిస్తాం, తర్వాత జన్మలో కొంత సంపాదిస్తాం. అందుకే ఇప్పుడు చూడండి, ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాహ అని కుమార సంభవ మహాకావ్యంలో కూడా కాళిదాసు మహాకవి ఇదే విషయాన్ని చెప్తాడు. పుట్టుకతోటే కొంతమంది అత్యద్భుతమైనటువంటి ప్రతిభతోటి పుడతారు. 8 సంవత్సరాల వయసులోనే 7 సంవత్సరాల వయసులోనే కొంతమంది వీణ వాయిస్తుంటారు, కొంతమందికి గొప్ప సంగీతం వచ్చేసేస్తుంది. అసలు ఆ వయసులో సరిగ్గా నోటికి మాట రావటమే కష్టం, కానీ వాళ్ళు గొప్పగా సంగీత సాధన చేస్తారు. ఎందుకంటే పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి సంస్కారం. ఆ రకంగానే బోధిసత్వుడు అనేటువంటి వాడు అనేక జన్మలు ఎత్తిన తర్వాత బుద్ధుడు అయ్యాడు. బాగుంది. కానీ ఇంత గొప్పగా జన్మల్ని ఒప్పుకునేటువంటి బౌద్ధం ఆత్మని ఒప్పుకోదు. ఆత్మ అనేది ఉన్నదంటే ఒప్పుకోదు. చూడండి, జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తోంది, జాతక కథలను అంగీకరిస్తోంది బౌద్ధ మతం, కానీ ఆత్మ ఉన్నదని మాత్రం ఒప్పుకోదు. మరి ఎట్లా అయ్యా? ఆత్మ లేకపోతే నువ్వే కదా అంటున్నావు కదా, అనేక జన్మల్లో సంస్కారాలు పెరిగి 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 చిట్ట చివరికి బుద్ధుడయ్యాడు అంటున్నావు కదా. అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి సంస్కారం ఈ జన్మలోకి తర్వాత జన్మలోకి వచ్చిందని నువ్వే చెప్తున్నావు. ఎట్లా వస్తుంది? ఆత్మ అనేది ఉంటే కదా. ఆత్మ అనేది ఉందని సనాతన ధర్మం చెప్తోంది కదా. అంటే బౌద్ధ మతం అంటుంది అవ్వ పేరు ముసలమ్మ, అవ్వ అన్న ఒకటే, ముసలమ్మ అన్న ఒకటే. కొంతమంది ఏమో అవ్వ అంటారు, కొంతమంది ఏమో ముసలమ్మ అంటారు. మనం ఆత్మ అని అంటుంటే వాళ్ళు ఏమంటారంటే పంచ సంస్కారాలు అంటారు. బౌద్ధ మతంలో పంచ సంస్కారాలు, సంవిత్తు మొదలైనటువంటివి పంచ సంస్కారాల యొక్క బీజాలు ప్రతి జన్మలోనూ ఉంటాయి. ఆ సంస్కార బీజాలే తర్వాత జన్మలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఆత్మలు లేవు, అలాంటి వాటిని మేము నమ్మము అని బౌద్ధ మతం చెప్తుంది. వీళ్ళేమో హిందూ మతంలోనేమో ఆత్మలు అంటుంటారు, వాళ్ళు ఆత్మ అనేటువంటి సిద్ధాంతాన్ని ఒప్పుకోరు. కానీ ఇద్దరి యొక్క గమ్యం ఒకటే, ఇద్దరు చెప్పేటువంటి సారాంశం మాత్రం ఒకటే. వాళ్ళు సంస్కారాలు అంటున్నారు, మనం కూడా చెప్పేది అదే. పూర్వజన్మ సంస్కారం అనే పదం మనం కూడా వాడతాం, కాకపోతే మనం ఆత్మ అంటాం. ఆత్మ అవిచ్ఛేద్యము, అంటే ఇది ఎప్పుడూ కూడా నశించబడదు, ఆత్మ కాల్చబడదు. భగవద్గీత మనకు స్పష్టంగా చెప్పింది. మనం ఆత్మ అనే పేరు మీదుగా ఆ సంస్కారాన్ని మనం పిలుస్తుంటే వాళ్ళు ఆత్మ అనే పేరుతో పిలవరు, దాన్ని పంచ సంస్కారాలు అనేటువంటి పేరుతో పిలిచి ఆ సంస్కారాలకి సంబంధించినటువంటివి ఒక జన్మ నుంచి ఇంకో జన్మలోకి పరిణమిస్తూ ఉంటాయి, ప్రయాణం చేస్తూ ఉంటాయని మాత్రం చెప్తారు. ఇది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి బుద్ధుడి జాతక కథలకు సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. తెలుగు తల్లి పెట్టని కోట అని తెలుగు భాష గురించి వివరిస్తూ కృష్ణశాస్త్రి గారు అన్నటువంటి మాట, దీని గురించి వివరిస్తారా? తెలుగు అనేసరికి మనకి మాటల్లో వెలుగు రావాలి, మనస్సులో వెలుగు రావాలి. అంత గొప్ప భాష తెలుగు పాట. పాడనా తెలుగు పాట అని చెప్పి అత్యద్భుతమైనటువంటి గీతాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించారు. అది ఒక చలనచిత్రంలో కూడా వచ్చి లోకంలో చాలా సుప్రసిద్ధమైంది. ఒళ్ళంత వయ్యారి కోక. ఆ పాటలో ఒక చరణంలో ఆ మహానుభావుడు రాస్తాడు, తెలుగు తల్లి
అనేటువంటిది అంటే తెలుగు భాష అనేటువంటిది ఒక స్త్రీమూర్తి కింద చెప్తూ తెలుగు స్త్రీ ఎంత గొప్పదో చెప్తున్నాడు, అలంకరణ ఎంత బాగుంటుందో చెప్తున్నాడు. ఒళ్ళంత వయ్యారి కోక, కళ్ళకు కాటుక, కాళ్లకు పారాణి, అందెలు గల్లున నడయాడ. ఎందుకంటే అందెలు పెట్టుకుంటుంది ఆ తల్లి, తెలుగు తల్లి అంటే తెలుగు స్త్రీ పెట్టుకొని చక్కగా కళ్ళకి కాటుక పెట్టుకొని ఆ పారాణి పెట్టుకొని ఆ తెలుగు తల్లి నడుస్తూ ఉంటే నా తెలుగు భాష అనేటువంటి తల్లి ఎలా నడుస్తోంది? ప్రతి స్త్రీమూర్తిలోనూ నా తెలుగు జాతిలో జన్మించినటువంటి ప్రతి స్త్రీమూర్తి కూడా తెలుగు తల్లే. నా తెలుగు తల్లి పెట్టని కోట, నా తెలుగు తల్లి పెట్టని కోట. పెట్టని కోట అంటే ఎవరు కట్టనటువంటి కోట. కోటలు రాజులు పూర్వకాలం కట్టేవారు. కోట అంటే ఏంటంటే మిగతా శత్రురాజులు తమ రాజ్యంలోకి ప్రవేశించకుండా చాలా ఎత్తుగా రాతి మేడలు కట్టేవారు. లోపల వాళ్ళ యొక్క రాజధానులు ఉండేవి. అంటే చుట్టూత కోట ఉండేది, లోపలికి ఎవరు రావటానికి వీలు లేకుండా. కానీ నా తెలుగు తల్లి ఉన్నదే ఇది పెట్టని కోట, ఎవ్వరూ కట్టనటువంటి కోట. ఎందుకంటే రాజ్యాలను ఏలినారు ఎందరో మహారాజులు, చివరకు ఎవరు మిగిల్చినారు కులసతులకు గాజులు. కట్టించిన కోటలన్నీ కూలిపోయెను, కట్టుకున్న మహారాజులు తరలిపోయెను. కోటలు కట్టుకున్నటువంటి మహారాజులందరూ తరలిపోయారు, కోటలన్నీ కూలిపోయాయి, కొన్ని ఉన్నవి శిథిలావస్థలో ఉన్నాయి. కానీ నా తెలుగు తల్లి పెట్టని కోట చిరస్థాయిగా ఉంటుంది. ఎవడైతే నా తెలుగు భాషని పలుకుతూ ఉంటాడో, నా తెలుగు పాటని ఆలపిస్తూ ఉంటాడో, నా తెలుగు పద్యాన్ని పలుకుతూ ఉంటాడో, నా సంస్కృతి సంప్రదాయాలకి నా తెలుగు తల్లి కోటలాగా కాపాడుతుంది. కోట గనక ఉండి ఆ శత్రు రాజ్యాలని, ఆ శత్రు సంబంధమైనటువంటి సైనికుల్ని తన లోపలికి రానియకుండా ఏ రకంగా కోట గోడ అడ్డుకుంటుందో, నా తెలుగు తల్లి కూడా అంటే స్త్రీమూర్తి మీద ఎంత గౌరవమో కృష్ణశాస్త్రి గారికి చూడండి. స్త్రీ నా సంస్కృతిని నిలబెడుతుంది. నా తెలుగు భాషా సంస్కృతుల్ని మగవాడి కంటే కూడా స్త్రీమూర్తి నిలబెడుతుంది అని చెప్పి ఆ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అభిప్రాయపడ్డారు. అందుకని తెలుగు తల్లి పెట్టని కోట, తెలుగు పాట ప్రతి నోట కూడా తెలుగు పాట పలుకుతూ ఉండాలి. అప్పుడు నీకు శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి ఉచ్చారణ నీకు లభిస్తుంది, తెలుగు భాష గనక నీకు బాగా వస్తే. అలాగే తెలుగు తల్లిని గనక ఆరాధన చేస్తే, తెలుగు తల్లి అంటే ప్రత్యేకంగా నువ్వు విగ్రహం పెట్టద్దు, స్త్రీమూర్తిని గౌరవించు, భాషని ఆరాధించు. అది నీకు జీవితంలో పెట్టని కోట కింద, అంటే కోట ఎలాంటి రక్షణ ఇస్తుందో నీ జీవితానికి కూడా తెలుగు భాష, తెలుగు సంస్కృతి నీకంత రక్షణని ఇస్తాయి. ఎందుకంటే ఒక మాట చెప్పి నేను విరమిస్తాను ఈ సమాధానానికి. ముసలితనంలో మన దగ్గరికి రావటానికి అందరూ భయపడతారు. 80-90 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఆ ముసలాడయ్య అని చెప్పి పక్కకి వెళ్ళిపోతుంటారు. ఆ సమయంలో ఆదుకునేది తెలుగు పద్యం, తెలుగు కవిత్వం. ఒక 100 పద్యాలు 200 పద్యాలు నోటికి గనక వస్తే మనం మననం చేసుకుంటూ ఉండొచ్చు. అప్పటిదాకా గనక బతికి ఉంటే ముసలి వాళ్ళందరూ, ఎందుకంటే ఆదుకునేవాళ్ళు ఎవరు ఆ సమయానికి వచ్చి ఏదో కొంచెం అన్నం పెడతారు అంతే, ఎప్పుడు మన దగ్గర కూర్చోవటానికి ఎవరు ఇష్టపడరు. అప్పుడు కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. ఆ స్థితిలో మన మనస్సుని రంజింపచేసేది తెలుగు భాష. కాబట్టి తెలుగు పద్యాలు నేర్చుకోండి, తెలుగు కవిత్వం నేర్చుకోండి, అదే పెట్టని కోట కింద ఉంటుందని అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు మనకు అందజేశారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. గురుగారు, స్వయంవరం అంటే ఏమిటి? సీతా స్వయంవరం అని ఎందుకు వ్యవహరించకూడదు? స్వయం వరం అందులోనే ఉంది కదమ్మా, స్వయంగా వరించటం. పూర్వకాలంలో ఆ రాజకుమార్తెలకి అటువంటి అవకాశం ఉండేది. వాళ్ళ నాన్నగారు మహారాజు కాబట్టి మా అమ్మాయికి నేను వివాహం చేయదలుచుకున్నాను, మీరందరూ రండి, మీలో ఎవరు నచ్చితే మా అమ్మాయి వాళ్ళని వరిస్తుంది, అందరికీ తెలిసినటువంటిది. అట్లా అన్ని రాజ్యాలకి వివాహానికి తగినటువంటి వయస్సు ఉన్నటువంటి రాజకుమారులందరూ రండి అని చెప్తే ఆ రాజకుమారులందరూ వచ్చేవారు. అందరినీ కూర్చోబెట్టేవాడు వాళ్ళ నాన్నగారు. వరుసగా కూర్చోబెట్టిన తర్వాత ఈ అమ్మాయికి చేతికి ఒక పూల హారం ఇచ్చి, వరమాల అంటారు కదా, ఇచ్చి అమ్మ ఈ కూర్చున్నటువంటి వాళ్ళల్లో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెడలో ఈ హారం ఇయ్యి. వెంటనే
ఆ రాజకుమార్తె ఆ కూర్చున్నటువంటి వాళ్ళకి సంబంధించిన అయితే ఊరికే వేసేది కాదు. ఆ కూర్చున్నటువంటి వాళ్ళల్లో ఎవరు మంచి గుణాలు కలిగినటువంటి వారు, ఎవరు అందగాళ్ళు రెండు చూసేది. ఎందుకంటే ఆ అమ్మాయి పక్కగా చెలికత్తెలు ఉండేవారు. చెలికత్తెలు చెబుతూ ఉండేవారు, ఫలానా రాజకుమారుడు ఇతనికి ఈ గుణాలు ఉన్నాయి, ఇవన్నీ చెబుతూ ఉంటే వాళ్ళలో ఎవరు మంచిగా ఉంటే వాళ్ళ మెడలోనే ఈ పూలహారం ఆ తల్లి వేసేది, ఆ రాజకుమార్తె వేసేది. అయితే సీత అటువంటి స్వయంవరం జరగల. ఇక్కడ మనం గమనించాల్సింది అది. ఎందుకంటే సీతా స్వయంవరం అనే మాట ఎందుకు అనకూడదంటే, సీతకి అలాగా రాముడిలాగా మిగతా వాళ్ళందరూ వచ్చి కూర్చోాల. తనకిష్టమైనటువంటి వాళ్ళ రాముడు అని చెప్పి రాముడి మెడలో వేయాల. వచ్చింది కేవలం రాముడు ఒక్కడే. రాముడు శివధనస్సుని విరిచాడు. అక్కడ వీర్య శుల్క స్వయంవరము అని దీనికి పేరు పెట్టమన్నారు. సీతా స్వయంవరం అనొద్దన్నారు. వీర్యము అని అంటే శక్తి. వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఆ మాట ఉంది, వీర్య శుల్క. ఈ సీత ఆ శివధనస్సుని విరిచినటువంటి వాళ్ళకే ఈ సీతనిచ్చి వివాహం చేస్తాను అనే విషయాన్ని జనక మహారాజు కూడా విశ్వామిత్రుడికి కూడా చెప్తాడు. ఆ పక్కనున్న రామలక్ష్మణులు చిరునవ్వుతోటి వింటారు. అందువల్ల ఇది సీతా స్వయంవరం అని ఎప్పుడు కూడా మనం పిలవకూడదు. దమయంతి స్వయంవరం అనొచ్చు. దమయంతి ఆ రకంగా స్వయంవరం చేసుకుంది. మిగతా వాళ్ళకి అనొచ్చేమో, కానీ ఈ ద్రౌపది స్వయంవరం ఉంది, కానీ సీతా స్వయంవరం అనేటువంటి మాట అనకూడదు అని వాల్మీకి రామాయణం మనకి విస్పష్టంగా చెప్తాను. గురుగారు, తపస్సును గురించి భారతం ఏం చెప్పింది? తపస్సులో ఎన్ని రకాలు ఉన్నాయి? తపస్సు అంటే తపింప చేసేది అని ఆ పదానికి అర్థం. తపింప చేయటం అని అంటే మనం మామూలుగా ఒంటికి ఏదైనా బాగా లేకపోతే ఈనాటి పరిభాషలో చెప్పాలంటే ఏసీల్లో కూర్చొని అమ్మయ్య అని అనుకుంటాం. శీతలీకరణ యంత్రం దానికి తెలుగు పదం. అయితే అట్లా ఉండద్దురా, నువ్వు ఎంతగా తప్పించిపోవాలి. ఎందుకంటే దేవుడి గురించి నువ్వు చల్లగా కడుపు చల్లగా అంటారు చూడండి, తిన్నది బాగా అరగకుండా లేకపోతే అరిగేటట్టు చేసుకొని ఆ తర్వాత చూసుకోవాలనే దేవుడి సంగతి అనుకోవద్దు. తప్పించిపో. దైవమా నాకు కనపడు, దేవుడా నా కళ్ళ ఎదుట నువ్వు ప్రత్యక్షంగా అని తప్పిపోయినటువంటి బిడ్డ కోసం తల్లి ఎంతగా ఆరాటపడుతుందో. అప్పుడే పుట్టినటువంటి బిడ్డ కొన్ని గంటలు చూసుకుంది, అంతలో కనపడకుండా పోయాడు. అప్పుడు ఆ తల్లి మనస్సు ఎంతగా తప్పించిపోతుంది, విలవిల్లాడిపోతుంది. నా బిడ్డ ఎక్కడున్నాడు అని చెప్పి భక్తుడి మనస్సు కూడా అంతగా విలవిల్లాడిపోవాలట. విలవిల్లాడిపోతే అప్పుడు దైవం కనపడతాడు. తప్పించిపోవాలి. ఒక నిప్పు మధ్యలో తప్పించిపోవటం అంటే ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు. చుట్టూత పంచాగ్నులు, అగ్నుల మధ్య శరీరాన్ని నిలబెడితే ఎండాకాలంలో అసలే రోహిణీ కార్తెలో చుట్టూత నిప్పులు పెట్టుకొని పార్వతీదేవి తపస్సు చేసింది శివుడి కోసం. చూడండి, అప్పుడు శివుడు వచ్చాడు. అంటే పార్వతిని మన జీవుడి కింద ప్రతీక కింద తీసుకుందాం. నిజానికి ఆవిడకి తపస్సు చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరంతగా తపించాలి అని చెప్పడం కోసం, అంటే తపస్సులో మనం పద్ధతులు చెప్పుకుంటున్నాం అనమాట అండి. చుట్టూత వాటంతటవి అననుకూల పరిస్థితులు ఉన్నా కూడా మనం దైవ యొక్క ఆరాధన మనం మానకూడదు. అది తపస్సు. తపించిపోవాలి. కాబట్టి అసలైన తపస్సు అంటే ఏమిటి? నేను ఇంతగా ఏమీ చేయలేనండి. భారతం మనకి సులువైన ఉపాయం చెప్పింది. నేను ఇంతగా నిప్పులు పెట్టుకొని నా వల్ల కాదు, నా శరీరం దానికి సంసిద్ధం కాదు. అయితే ఏం చేయాలి? నువ్వు ఒక్క పని చేయి. ఇది తపస్సే అంది మహాభారతం. ఏమిటా తపస్సు? తపస్సులో ఇంకో పద్ధతి, నీ ధర్మాన్ని నువ్వు పాటించు. చాలా చిన్న వాక్యం చెప్తుందమ్మా. నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తే తపస్సు చేసినట్టే లెక్క. అంటే ప్రతివాడికి కూడా వాడు పుట్టిన తరువాత రకరకాల ధర్మాలు పెరుగుతున్న కొద్దీ ఉంటాయి. కుమారుడిగా ఒక ధర్మం ఉంటుంది, కొంత వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాడు, భర్తగా ఒక ధర్మం ఉంటుంది, తన కన్న తండ్రిని చూసుకోవాల్సినటువంటి ధర్మం ఉంటుంది, ప్రేమని పంచవలసినటువంటి ధర్మం ఉంటుంది, సమాజం పట్ల చూపించవలసినటువంటి ధర్మం ఉంటుంది. ప్రతి వాళ్ళకి మన సనాతన ధర్మం చెప్పింది. ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క ధర్మాన్ని పాటించాలి ప్రతివాడు కూడా. ఆ రకంగా నీ చుట్టూతా ఉన్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉంటుంటే స్వధర్మే అని చెప్పి మనం భగవద్గీత కూడా మనకు చెప్పింది. కాబట్టి స్వధర్మం స్వధర్మం స్వధర్మం. నీ ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని గనక నిష్ఠగా గనక
ఏమాత్రం పొల్లుపోకుండా గనక చేస్తూ ఉంటే, మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉంటే అది మనల్ని కాపాడుతుంది. స్వధర్మే నిధనం శ్రేయః. మన ధర్మమే మనల్ని కాపాడుతుంది. అదే గొప్ప తపస్సు అని భారతం చెప్పింది. భారతంలో ఉన్నటువంటి భగవద్గీత కూడా చెప్పింది. గురుగారు, రచయితలు ఎవరైనా వారు రాసినటువంటి రచనలను ఎవరైనా మెచ్చుకుంటే వాళ్ళు సంతోషిస్తారు. అలా మెచ్చుకోకపోయినా కూడా బాధపడాల్సిన అవసరం లేదని భవభూతి ఆనాడే అన్నారు. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? ఈ లోకంలో ఒక్కొక్కడి అభిరుచి ఒక్కొక్కటి. ఒకడికి ఒక పచ్చడి నచ్చుతుంది, ఇంకొకడికి ఇంకొక కూర నచ్చుతుంది. వాడికి నచ్చింది వీడికి నచ్చాలని లేదు. అలాగే లోకంలో ఉత్తమమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి రచనలు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం రచనలు ఎవరెవరు కొంటున్నారంటే, ఏవైతే వాళ్ళ మనస్సుని ఆకర్షిస్తాయో అటువంటి పుస్తకాలే కొంటున్నారు. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి, అవి చాలా తక్కువగా అమ్ముడవుతాయి. మన ధర్మం ఇంత గొప్పది అని రాసేటువంటి పుస్తకాలు. మరి అలాంటప్పుడు ఆ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి రచనలు చేసేటువంటి వారు రచనలు చెయ్యాలా వద్దా? ఎందుకంటే నా పుస్తకాలు ఎక్కువ మంది అభిమానించట్లేదు, ఎక్కువ మంది కొనుక్కొని చదవటం లేదు. ఒకవేళ నేను బలవంతంగా పుస్తకం చేతికి ఇచ్చినా సరే, ఇచ్చాడు కాబట్టి అని తీసుకుంటున్నారు, దాని మొహం చూస్తున్నారో లేదో కూడా తెలియదు. మరి అలాంటి సమయంలో నిరుత్సాహపడిపోయి ఇంకో పుస్తకం రాయటం వీడు ఆపివేయాలా రాయాలా అని అంటే, భవభూతి అనేటువంటి మహాకవి చక్కటి దారి చూపించాడు. ఉత్పత్స్యతే మమ కోపి సమాన ధర్మ కాలోఖ్యం నిరవధి విపులాచ పృథ్వీ. ఉత్పత్స్యతి అంటే నాలాంటి వాడు, కోపి సమాన ధర్మ, నాలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వాడు, నేను రాసిన దాన్ని మెచ్చుకునేటువంటి వాడు ఎప్పుడో ఒకప్పుడు పుట్టకపోడు. వాడి కోసం నేను ఇప్పుడు రచన చేస్తాను. కాబట్టి ఈ రోజుల్లోనే నిన్ను అందరూ కూడా మెచ్చుకొని చక్కగా నీ ఏదో కిరీటాలు పెట్టనక్కర్లా నువ్వు చేసే ఉత్తమమైన రచనకి. రాబోయే కాలం ఉంటుంది. మహాభారతం ఉంది, 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల నుంచి కూడా దాన్ని అభిమానిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ దాన్ని అభిమానించినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ అభిమానిస్తూనే ఉన్నారు. కాబట్టి ఉత్తమమైన రచనని అభిమానించే వాళ్ళు ఎక్కడో చోట ఉండే ఉంటారు. వాళ్ళ కోసం రచన చెయ్యి. మమ కోపి సమాన ధర్మ, మనలాంటి మనస్సు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో చోట ఉంటుంటారు. వాళ్ళ కోసం రచన చెయ్యి, నిరుత్సాహపడకు. కాలోహ్యం నిరవధి. ఈ కాలం అనేది ఉన్నది చూసావా, ఏంటంటే అది నిరవధి, అవధి లేనటువంటిది. ఎప్పుడు వీళ్ళే ఉంటారని లేదు. విపులాచ పృథ్వీ, భూమి చాలా విపులమైనటువంటిది, వైశాల్యం కలిగినటువంటిది. మహాప్రపంచంలో ఎక్కడో చోట నీ పుస్తకాన్ని, నీ రచనని అభిమానించేవాళ్ళు ఉండకపోరు. కాబట్టి అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకో. అందుకని నిరుత్సాహపడిపోయి ఏదైతే నువ్వు మంచి రచన అనుకుంటున్నావో ఆ రచన రాయటం మాత్రం మానకు. సరస్వతీదేవి అర్చన కింద రాస్తూనే ఉండు. దాన్ని తప్పక ఏదో ఒక రోజు సమాజం నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది. నువ్వు లేకపోయినా నీ రచనని గౌరవిస్తుంది అని భవభూతి మహాకవి ఆధునికంగా సనాతన ధర్మంగా రాస్తున్నటువంటి రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుత్సాహపడవద్దని ఆనాడే చక్కగా హితోపదేశం చేశాడు. గురుగారు, ఇవాళ మన ధర్మమ్మ కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.